దేవుని పరిశుద్ధనామ స్తోత్రం కలుగాక. ఈ యొక్క దినాన బైబిల్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అధినేత బిషప్ డాక్టర్ ఆర్ఐ వంశీధర్ గారి స్టూడియోలో ఒక అద్భుతమైన పాటను రికార్డ్ చేయడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఈ యొక్క కీర్తనకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన మీరా రాబర్ట్ గారు మాతో ఉన్నారు. ఈ యొక్క రికార్డింగ్ ప్రత్యేకత ఏంటంటే, సంగీత దర్శకుడుగా నేను అనేక కీర్తనలు రచించి స్వరకల్పన చేసి మ్యూజిక్ చేశాను. కానీ ఈరోజు ప్రత్యేకంగా వంశీధర్ గారు నన్ను ఈ యొక్క కీర్తన పాడడానికి ఈ యొక్క స్టూడియోకి పిలిచారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలుస్తాను. మీరు యొక్క అవకాశం ఇచ్చినందుకు బిషప్ గారికి ప్రత్యేక వందనాలు. ఈ యొక్క పాటలో ప్రత్యేకత ఏంటంటే, దేవుని తగ్గింపును గురించి ఒక అద్భుతమైన రచన వారు చేసి స్వరకల్పన చేసి మనకు అందిస్తున్నారు. ఈ యొక్క కీర్తన ఒక ఆనిముత్యం లాంటి కీర్తన. ప్రత్యేకంగా ఈ యొక్క లెంటి డేస్లో ఈ కీర్తన ద్వారా మనము దేవుడు తను ఎలా తగ్గించుకున్నాడో, మరి మనుషులుగా మానవులుగా మనం తగ్గించుకొని దేవుని పరిచయం ఎలా వాడబడాలనే ఒక అంశాలని ఈ యొక్క కీర్తనలు పొందుపరచబడ్డాయి. ప్రత్యేకంగా ఈ యొక్క కీర్తన రచించి మరి దాన్ని స్వరకల్పన చేసి మనకు అందిస్తున్న బిషప్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యొక్క స్టూడియోలో మరి ఈ యొక్క పని చేయడానికి, పాట పాడటానికి, మరి దేవుని స్తుతించడానికి ఇచ్చిన మంచి అవకాశం ఇచ్చిన తమ్ముడు యువ సంగీత దర్శకుడు రాబర్ట్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి వారు చేస్తున్న యొక్క సంగీత పరిచర్య అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేయాలని నా యొక్క ప్రార్థన. అంతకుముందు చెప్పారు, ఆల్మోస్ట్ 90 సాంగ్స్ వారు రచించి స్వరకల్పన చేసి విడుదల చేశారు. ఇది 91వ కీర్తన. నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మరి వంశీధర్ గారికి, వారి కుటుంబానికి, వారి మినిస్ట్రీకి నాకు ప్రత్యేకంగా చెల్లిస్తూ ఈ యొక్క కీర్తన అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.